ప్రపంచంలో ఉన్న అత్యంత భయంకరమైన జీవి ఏదైనా ఉందంటే దోమ అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ గా దాదాపు 7 నుండి 10 లక్షల మంది ప్రాణాలు తీస్తూ వరల్డ్ డెడ్లియెస్ట్ కిల్లర్ గా నిలిచింది. మన ఇంట్లో తిరిగే ఒక చిన్న దోమ మలేరియా, డెంగ్యూ, జీకా వైరస్ ఇట్లా ఒకటనే కాదు, మనుషులని కొన్ని డెకెట్స్ నుండి పీడిస్తున్న అతిపెద్ద శత్రువు అంటే ఈ దోమలే. మనం వీటిని చంపడానికి మస్కిటో కాయిల్స్, కెమికల్ లిక్విడ్స్ వాడుతున్నాం. అంతేకాకుండా బ్యాట్లతో కొడుతున్నాం. మున్సిపల్ వాళ్ళతోని పొగ కూడా వేయిస్తున్నాం. కానీ ప్రయోజనం ఏముంది? దోమలు తగ్గడం లేదు. ఆ కెమికల్స్ పీల్చడం వల్ల మన లంగ్స్ పాడవుతున్నాయి. మరి దీనికి అసలైన ఎండింగ్ పాయింట్ ఎక్కడ? ఇప్పుడు మన రియల్ లైఫ్ నుండి దోమల్ని క్లియర్ చేయడానికి గూగుల్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దీని పేరే ప్రాజెక్ట్ డిబగ్. కొన్ని కోట్లలో దోమలను ల్యాబ్ లో తయారు చేసి వాటిని ప్రత్యేకమైన వ్యాన్ లో, డ్రోన్ల ద్వారా గాల్లోకి వదులుతారు. అసలు గూగుల్ కి దోమలకి సంబంధం ఏంటి? కోట్లలో దోమల్ని గాల్లోకి వదిలితే జనాలు చావరా? గూగుల్ వాడుతున్న సీక్రెట్ బయోటెక్నాలజీ ఏంటిది? ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. మనకి గూగుల్ అంటే గూగుల్ సెర్చ్, జీమెయిల్, ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ మాత్రమే తెలుసు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కింద చాలా సీక్రెట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ప్రెస్టీజియస్ అయినదే వెరీలీ లైఫ్ సైన్సెస్. వీళ్ళు ఓన్లీ డేటా సైన్స్, అడ్వాన్స్ రోబోటిక్స్ అండ్ ఏఐ హెల్ప్ తో టెక్నాలజీ వాడుకొని హెల్త్ కేర్ ని బెటర్ చేయడానికి రీసెర్చ్ చేస్తున్నారు. నార్మల్ గా సైన్స్ ప్రపంచంలో దోమలను చంపడానికి రకరకాల కెమికల్స్ తయారు చేస్తారు. కానీ వేర్లీ సైంటిస్టులు మాత్రం డిఫరెంట్ గా ఆలోచించారు. కెమికల్స్ వాడితే దోమల కంటే ముందు మనుషులు ఎఫెక్ట్ అవుతారు. కానీ కెమికల్స్ వాడకుండా, నేచర్ ని పాడు చేయకుండా ఓన్లీ బయోటెక్నాలజీతోనే దోమల్ని ఎలా అంతం చేయాలనే రీసెర్చ్ ని మొదలు పెట్టారు. ఆల్రెడీ 2016 లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టే ప్రాజెక్ట్ డిబగ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వెనకాల అసలైన సైన్స్ ఏందో చూద్దాం. గూగుల్ సైంటిస్టులు ఇక్కడ ఒక క్రేజీ కాన్సెప్ట్ ని నమ్మారు. అదే స్టాపింగ్ బ్యాడ్ బగ్స్ విత్ గుడ్ బగ్స్. అంటే మంచి దోమలతో చెడు దోమలను అంతం చేయడం. ఇది వినడానికి డిఫరెంట్ గా ఉన్న పక్కా సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిజం ఏంటంటే భూమి మీద ఉన్న అన్ని దోమలు మనుషుల్ని కుట్టవు. మనల్ని కుట్టి రక్తం తాగేవి ఒక ఆడదోమలు మాత్రమే. వాటి బాడీలో ఎగ్స్ పెరగడానికి అవసరమైన ప్రోటీన్ కోసం మాత్రమే మనుషుల, జంతువుల రక్తాన్ని తాగుతాయి. కానీ మొగదోమలు మాత్రం మనుషుల్ని అస్సలు కుట్టవు. వాటికి రక్తం అవసరం లేదు. ఓన్లీ చెట్ల రసాలు తాగి బతుకుతాయి. కాబట్టి మొగదోమల వల్ల మనుషులకి ఎట్లాంటి ఎఫెక్ట్ గానీ, డిజీజెస్ కానీ రావు. గూగుల్ సైంటిస్టులు నేచర్ లో దొరికే వుల్బాచే అనే స్పెసిఫిక్ బ్యాక్టీరియాను తీసుకున్నారు. ఈ బ్యాక్టీరియాను ల్యాబ్ లో పెంచిన మొగదోమ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ టెక్నాలజీని సైన్స్ లాంగ్వేజ్ లో ఇన్కాంపిటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అంటారు. ఈ వెల్బిచే బ్యాక్టీరియాలో ఉన్న గూగుల్ మొగదోమలను బయట వాతావరణంలో వదిలేసినప్పుడు అవి బయట తిరిగే నార్మల్ ఆడదోమలతో కలిసినప్పుడు పుట్టే ఆడదోమలు బతకవు. దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అంతమవుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ల్యాబ్ లో కోట్లలో దోమలు పుట్టినప్పుడు అందులో మొగదోమలు, ఆడదోమలు ఎలా వేరు చేస్తారు? ఒకవేళ బై మిస్టేక్ ఒక ఆడదోమ బయటికి వచ్చినా అది వల్బోచే బ్యాక్టీరియాతో కలిసి మనుషులను కుట్టి కొత్త రోగాలు తెచ్చే ప్రాబ్లం ఉంది. సరిగ్గా ఇక్కడే గూగుల్ తన పవర్ ని చూపించింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ విజన్. గూగుల్ వెరిలీ టీమ్ ఒక ఆటోమేటెడ్ రోబోటిక్ ల్యాబ్ ని సెటప్ చేసింది. ఇందులో ఉండే హై స్పీడ్ కెమెరాస్, ఏఐ అల్గరిథమ్స్ దోమల రెక్కల సైజ్, వాటి బాడీ షేప్ అండ్ మూవ్మెంట్స్ ని సెకండ్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్కాన్ చేస్తాయి. మొగదోమల రెక్కల మూవ్మెంట్స్ ఫ్రీక్వెన్సీ, ఆడిదోమల రెక్కల మూవ్మెంట్స్ ఫ్రీక్వెన్సీ ఆపోజిట్ గా ఉంటుంది. ఏఐ ఈ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆడిదోమలన్నింటినీ ల్యాబ్ లోనే ఫిల్టర్ చేసి ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఓన్లీ 99.9% ప్యూర్ మొగదోమలను మాత్రమే సేఫ్ జోన్ లోకి పంపుతుంది. టెక్నాలజీ హిస్టరీలోనే ఇంత పర్ఫెక్ట్ బయోసార్టింగ్ మిషన్ ఇంతకు ముందు ఎక్కడా లేదు. మరి వీటిని నగరాల్లోకి ఎలా వదిలిస్తారు? గూగుల్ ఇక్కడ కూడా పక్క ప్లానింగ్ తో వెళ్ళింది. ఒకే దగ్గర అన్ని దోమల్ని వదిలేయకుండా గూగుల్ మ్యాప్స్ అండ్ లోకల్ హెల్త్ డేటాని వాడుకుంటుంది. సిటీస్ నుంచి విలేజ్ వరకు డెంగ్యూ కేసెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ నీళ్లు నిలువ ఉండి దోమలు పెరిగిపోతున్నాయి అనే డేటాని జీపీఎస్ త్రూ మ్యాప్ చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసిన వ్యాన్లలో ఈ గూగుల్ మొగదోమల కంటైనర్స్ ని ఉంచుతారు. ఆ వ్యాన్ వీధుల్లో వెళ్తున్నప్పుడు లోపల ఉన్న ఆటోమేటెడ్ డివైస్ ఆ ఏరియా పాపులేషన్ బట్టి పర్ఫెక్ట్ కౌంట్ ప్రకారం, ఎగ్జాంపుల్ సెకండ్ కి 100 దోమల చొప్పున ఆటోమేటిక్ గా విండోస్ ఓపెన్ చేసి గాల్లోకి వదిలేస్తుంది. దీనివల్ల ఈ గూగుల్ దోమలు ప్రతి మూలకు సమానంగా వ్యాపిస్తాయి. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఉంది కదా, కానీ ఇది నిజంగా జరిగి సక్సెస్ అయిన ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్ సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో డెంగ్యూని ఆపడానికి గూగుల్ వెరిలీ కంపెనీతో కలిసి అక్కడ ప్రాజెక్ట్ వల్బిచే అనే పేరుతో కొన్ని సిటీస్ లో ఈ గూగుల్ మొగదోమల్ని వదిలేశారు. ఓన్లీ ఫ్యూ మంత్స్ లో డెంగ్యూ కలిగించే దోమల జనాభా 88% నుండి 90% వరకు పడిపోయింది. అక్కడ డెంగ్యూ జ్వరాల రేటు 70% తగ్గినాయి. ఇలాంటి పెద్ద సక్సెస్ చూసిన తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్రెస్నో కంట్రీ అండ్ ఫ్లోరిడా రీజియన్ ఏకంగా 32 మిలియన్స్ నుండి 62 మిలియన్స్ అంటే దాదాపు 3 నుండి 6 కోట్ల దోమలని వాతావరణంలోకి వదలడానికి అక్కడి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెంట్ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చింది. అక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. అయితే గూగుల్ చేస్తున్న ఈ ల్యాబ్ దోమల ప్రాజెక్టు పై వరల్డ్ వైడ్ గా కొన్ని ఆర్గ్యుమెంట్స్, భయాలు నడుస్తున్నాయి. కొందరు ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు అండ్ ఎకో యాక్టివిస్టులు దీనిపై అబ్జెక్షన్స్ పెడుతున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే
నేచర్ లో ఏ ప్రాణం ఊరికే పుట్టలేదు. ప్రతి జీవికి ఫుడ్ చైన్ ఎకో సిస్టమ్ లో ఒక స్థానం ఉంటుంది. ఒకవేళ గూగుల్ టెక్నాలజీ వల్ల భూమి మీద దోమలు అంతరించిపోతాయి. దోమలను వాటి లార్వాలను ఆహారంగా తీసుకొని బతికే చేపలు, కప్పలు, సాలెపురుగులు, పక్షులు ఆకలితో చనిపోవా. దీని వల్ల మొత్తం పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ల్యాబ్ లో జెనెటికల్ గా బయోజెనెటికల్ గా మార్చిన జీవులను ఇలా కోట్లల్లో వదలడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి కొత్త మ్యూటేషన్లు వస్తాయని భయపడుతున్నారు. మ్యూటేషన్లు అంటే జీవుల DNA లో జరిగే మార్పు. కానీ గూగుల్ దీనికి క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చింది. మేము భూమి మీద ఉన్న అన్ని రకాల దోమలను అంతం చేయడం లేదు. ఓన్లీ మనుషులకు హాని కలిగించే డెంగ్యూ, జీకా వైరస్, ఇడిస్ ఎజిప్టే అనే ఒక డేంజరస్ దోమల్ని టార్గెట్ చేస్తున్నాం. మిగిలిన నార్మల్ దోమలు ఎప్పటికీ ప్రకృతిలోనే ఉంటాయి కాబట్టి ఫుడ్ చైన్ కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదని గూగుల్ చెప్పింది. గూగుల్ ప్రాజెక్ట్ డిబగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? టెక్నాలజీతో నేచర్ ని ఇలా మార్చడం కరెక్టేనా? దీని వల్ల ఫ్యూచర్ లో బెనిఫిట్ ఉంటుందా, లాస్ ఉంటుందా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.